ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మన రైతులు ఏదైతే వ్యవసాయాన్ని చేస్తున్నారో ఆ వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతిలో లేదా ప్రాచీన పద్ధతిలో వ్యవసాయం చేయాలి, చాలా మంచి దిగుబడి లాభాలు వస్తాయని అవగాహన కల్పిస్తున్నాను. అయితే దానికోసం ప్రాసెసింగ్ యూనిట్లు కావాలి. ప్రాసెసింగ్ యూనిట్లు అంటే మళ్ళీ పెట్టుబడులు అవసరం ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఖజానా లేదు అని చెప్పేసి టీవీ ఛానళ్లలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కూడా అంటుంది. కామూలంగా పెట్టుబడులకు ఇబ్బంది కాకూడదని దుబాయ్లో ఉన్న నా స్నేహితులతో కలిసి దుబాయ్ యొక్క రాజు పర్సనల్ వాట్సాప్ నంబర్ తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం దుబాయ్ యొక్క రాజుకు నా యొక్క వాట్సాప్ ద్వారా తెలంగాణలో ఉన్న పరిస్థితులను వివరిస్తూ తెలంగాణ రైతుల అభివృద్ధి కోసం ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడానికి ఆర్థిక పెట్టుబడులు పెట్టాలని, అలా పెట్టడం వలన మీకు మరి మన దేశానికి మంచి సంబంధాలు ఏర్పడతాయని, మంచి పౌష్టికాహారం మీ దేశానికి ఎగుమతి చేయడానికి మేము సహకరిస్తామని చెప్పేసి దుబాయ్ రాజుగారికి నా వాట్సాప్ ద్వారా పెట్టాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది దుబాయ్ రాజు యొక్క వాట్సాప్ నంబర్. జూమ్ చేయి. ఇది దుబాయ్ రాజు యొక్క పర్సనల్ వాట్సాప్ నంబర్. ఇతనే దుబాయ్ రాజు. అయితే ఇతనకు మనం ఆల్రెడీ వాట్సాప్లో పెట్టడం జరిగింది. అండ్ మీరు చూస్తున్నారు, ఉదయమే అరబిక్లో ట్రాన్స్లేషన్ చేసి మనం అనుకుంటున్న విషయాన్ని రాజుగారికి పెట్టాను. ఇక్కడ డబల్ టిక్స్ కూడా వచ్చాయి వాట్సాప్లో చూడండి. ప్రపంచంలో అనేక దేశాల్లో నా మిత్రులు అనేక ఉన్నత స్థాయిలలో ఉన్నారు. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి నిధులు లేవు నూతన పెట్టుబడులు పెట్టడానికనే సమస్య ఉంది. కామూలంగా ఆ సమస్యను వదిలిపెట్టండి. మీరు కేవలం ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతులు ఇవ్వండి. నేను ప్రపంచ దేశంలో ఉన్న నా మిత్ర బృందంతో కలిసి మన తెలంగాణలో నూతన పెట్టుబడులు తీసుకొస్తాను. నేను చేస్తున్న ప్రయత్నం ఒక్కదానికోసమే, తెలంగాణలో పేదరిక నిర్మూలన కోసం, అలాగే నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం, అలాగే రైతుల అభివృద్ధి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. నా యొక్క ఈ ప్రయత్నానికి నాతో పాటు ఉన్న నా స్నేహితులు ఇప్పుడు విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారందరూ కూడా నాకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కామూలంగా తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రాసెసింగ్ యూనిట్ల కోసం, ఇండస్ట్రీల కోసం అనుమతులు మాత్రమే ఇవ్వండి. పెట్టుబడులు ప్రపంచ దేశంలో ఉన్న నా మిత్రులందరితో కలిసి పెట్టుబడులు తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. ఈ వీడియోలో కూడా చూస్తారు, దుబాయ్ ప్రిన్స్ డైరెక్ట్ తన పర్సనల్ వాట్సాప్ నంబర్కి తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఏంది, ఇక్కడ ఎంత మంచి పంట పండుతుందని వారికి వివరిస్తూ వాట్సాప్లో అరబిక్లో పొద్దున ట్రాన్స్లేషన్ చేసుకొని అరబిక్లో ట్రాన్స్లేషన్ చేసి వాట్సాప్లో పంపడం జరిగింది. తన కూడా బ్లూటిక్స్ వచ్చాయి చూడండి. ప్రభుత్వం నేను చేస్తున్న కృషిని అర్థం చేసుకొని ప్రాసెసింగ్ యూనిట్లకు, ఇండస్ట్రీలకు అనుమతులు ఇస్తే పెట్టుబడులు ప్రపంచ దేశాల నుంచి నా మిత్రుల సహాయ సహకారాలతోని పెట్టుబడులు తీసుకొస్తా అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.